చూస్తారు అంటే ఏదైతే నాగర్ కర్నూలులో జరిగిన సంఘటన చూస్తుంటే అంటే నిజంగా బాధాకరమైన సంఘటన. అంటే ఒక చిన్న పిల్ల, చిన్న పాప 2 నెలలు అంటే ఆమెకు అసలు ఏంటనేది కూడా తెలియదు, ఊహ తెలియని పాపని చంపేయడం జరిగింది. సో ఎట్లా చూడొచ్చు అంటే ఈ సంఘటన చూస్తే ఏమనిపిస్తూ ఉంది? నమస్కారం, మా పేరు ఐలి వెంకన్న గౌడు. నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. ఈ నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామం మల్లన్న జాతరలో జరిగినటువంటిది చూసినాము. గత 3-4 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి జరిగినటువంటి వాతావరణం ఉంది. ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో దళితుల మీద, బడుగు బలహీన వర్గాల మీద ఈ దోపిడీ కులాలు, అగ్రవర్ణ కులాలు దాడులు చేస్తూ ఉన్నాయి. రకరకాల రూపాలు చూస్తున్నాం. ఆదిలాబాద్ మంచిరాల్లో కావచ్చు, నల్గొండలో జరిగినటువంటి ఆళ్ళ దగ్గర జరిగినటువంటి సర్పంచ్ యాదగిరి యాదవ్ మీద జరిగినటువంటిది కావచ్చు, అదేవిధంగా ఇవాళ గణేష్, మౌనిక, కళావతి వాళ్ళ మీద జరిగినటువంటి దాడి కావచ్చు. రాష్ట్ర వ్యాప్తంగానే ఆయా గ్రామాలలో స్థానికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఎన్నికలలో ఘనంగా మొత్తం దళితులు, బీసీలు విజయం సాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే రెడ్ల ప్రభావం క్రమక్రమంగా తగ్గి ఎందుకు వాస్తవానికి ఆ కుమ్మెర గ్రామంలో మరి ఈడు ఎట్లా గెలిచిండో అర్థం కావట్లేదు. ఆ రెడ్డి అనేటోడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా చిత్తు ఓడగొట్టారు. అరే మరి అది ఏం జరిగిందో ఏం కథో కానీ అక్కడ బీసీలు ఏమన్నా ఇట్లాంటి దుర్మార్గుడని ముందే గమనించి వ్యతిరేకంగా చేసిరా? ఆడు ఏం మాయ మాటలు చేసి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకుపోయి రేవంత్ రెడ్డి చుట్టమంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి చుట్టమైతే నీ తాత జాగిరారు. మల్లన్న జాతర అంటేనే బీసీల జాతర, అది ముదిరాజుల జాతర. అదేవిధంగా సాకలోళ్ళు దానికి సంబంధించినటువంటి మొత్తం ఊడవడం కానీ, దాని అలంకారం కావచ్చు, దాని సేవలు చేస్తూ ఉంటారు. గ్రామ దేవతలకు సంబంధించిన దాంట్లో మీకేం పని రాబోయే రెడ్లకి? రెడ్లేం ఏం బీకని కుర్రు ఆ గుడిలో 100 రూపాయలు అంటే 100 రూపాయలు రిసిప్ట్ ఇవ్వ? నీ తాత జాగిరా దేవుడు సొమ్ము తినడానికి? మళ్ళీ రెడ్డి అని పెట్టుకొని నువ్వు చేసిన లంగ పనికి కవర్ చేసుకోనికి రిసిప్ట్ ఎందుకు ఇవ్వవు? రిసిప్ట్ నువ్వు మంచోడివే కదా, నువ్వు సంసారమే కదా. డబ్బులు తీసుకున్నప్పుడు డబ్బులు ఇచ్చేట వాళ్ళందరికీ రిసిప్ట్ ఇవ్వకుండా అందరు పోవచ్చు కావచ్చు. ఒక ప్రశ్నించేటోడు వచ్చిండు, ఆ గణేష్ అన్నట్టు మా రజక బిడ్డ ప్రశ్నించడానికి వచ్చినప్పుడు ఆ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం లేకపోగా పైగా భౌతిక దాడులు చేస్తావు. అంటే నువ్వు కొడుతుంటే వెనకడికి ఎటికాలం లెక్క పడడానికి, దెబ్బలు తినడానికి 6 రోజులు కావు. ఇంత బీసీ చైతన్యం పెరిగిన అంటే మీకు ఎంత ధైర్యం ఉండాలి, ఎంత మీరు ఈ వాతావరణంలో ఇంత బీసీలు అట్టుడుకుతున్నటువంటి రాష్ట్రంలో మీరు ఇలా ప్రవర్తించడం అనేది ఎంత దుర్మార్గమైంది. ఇంత వాతావరణం జరుగుతున్నావు సరే మళ్ళా రెడ్లు రేవంత్ రెడ్డి చుట్టమంటాడు. ఎక్కడ ఇన్ని రోజులు 10 సంవత్సరాల సంది మూలబడినటువంటి రెడ్లంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే ఎట్ట బయటకు వస్తూ ఉన్నారు. కోమటిరెడ్డి కావచ్చు, ఓడు మంచిర్యాల భరత్ రెడ్డి అనేటోడు, ఇప్పుడు ఈడు మధుకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రకరకాల రెడ్లంతా ఎట్లా బయటకు వస్తూ ఉన్నారు. అంటే రెడ్లంతా వచ్చి మీ రాజకీయం చేయడం కోసం బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని ప్రత్యేక దాడులు చేస్తారా? బిడ్డల్లారా మేము అంటా ఉన్నాం. ఇప్పుడు అంటారు రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నల్లమడ్డ బిడ్డవే అయితే, కొండారెడ్డిపల్లి బిడ్డ కొండారెడ్డిపేటలో ఉంటే, కొడంగల్కు ప్రాతినిధ్యం వహిస్తే నువ్వు తక్షణమే వాళ్ళని రాజీనామా చేయాలి. వాడు డిఎస్పీ అంటాడు, ఆడు పోలీసా మళ్ళీ వాడు ఈ శంషాగిరి చేస్తుండో తెలియదు. కానీ ఇంతకుముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండంటే ఈ ప్రాంతంలో ఎవడు అడుగుపెట్టినా, ఏ ధర్నా చేసినా ఉపేక్షించాం, వేరే సంఘం రావద్దు ఆ ఊరికి, మొత్తం పికెట్ ఏర్పాటు చేస్తాం, 144 సెక్షన్ పెడతా అంట. నువ్వు ఇప్పుడు నన్ను కొట్టి నా బిడ్డను చంపితే నేను కేసు పెడితే నా కేసు తీసుకోవాలన్నా? అసలు వాళ్ళు కేసు పెడితే మళ్ళీ సచ్చినోని మీద, తన్నులు తిన్నోని మీదనే కేసు పెడతారా? ఇది ఎక్కడన్నా, ఇది మానవత్వమేనా? ఎక్కడన్నా ఉంటుందా? ఈ ప్రజాస్వామ్యంలో ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో జరుగుతుందా? ఇది అది కర్నూలు జిల్లాలో, మన నాగర్ కర్నూలు జిల్లాలో రేవంత్ రెడ్డి రాజ్యం నడుస్తుంది. ఇది రేవంత్ రెడ్డి రాజ్యాంగం, సపరేట్ ఏమో రాజ్యాంగం, మా అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయరా ఇక్కడ? రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటా ఉన్నావు నీకు రాక చిన్న వయసులో మంచి అవకాశం వచ్చింది, పేరుతోటి దుర్మార్గంగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళని అరికట్టకపోతే మా మీద ఇప్పటికి చాలా దగ్గర లెక్క పెడతా ఉన్నాం. మేము కూడా ఒక ఆంధ్రాలో రెడ్ బుక్ లాగా మేము కూడా బీసీ బుక్లో రాసి పెడతాం. మేము అన్ని రాసి పెట్టుకుంటా ఉన్నాం. ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ ఎవడెవడు చేస్తున్నాడు, ఎవడెవడు మా మీద దాడులు చేస్తున్నాడు, ఎక్కడెక్కడ కుట్రలు పండుతూ ఉన్నారు చూస్తూ ఉన్నాం. మీ భర్తం బీసీ రాజ్యం వచ్చిన తర్వాత మేము ఉపేక్షించేది లేదు. ఎందుకంటే మీరు అంటా ఉన్నారు మొత్తం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇవన్నీ జరిగిన తర్వాత కండ్ల మంటతా ఉంది ఒక్కొక్కరికి రెడ్లకి. మొత్తం రెడ్లు అంటే రాష్ట్రంలో ఏదో మిగతా ఓడో నాయకుడు తిట్టాడు మేము రెడ్లందరినీ కంటగట్టట్లే. ఇట్లాంటి దుర్మార్గమైన కరుడు కట్టిన రెడ్లు, ఈ కండ కావన ఎక్కిన రెడ్లు, పాపం పేదలు కూడా ఉండొచ్చు, ఆట మీద కూలీలుగా ఆటోలు దొడుకుంటారు చాలామంది, పేదలు కూడా రెడ్లు ఉండొచ్చు, వాళ్ళని మేము అనం.
వాళ్ళు వాళ్ళంతా మా మిత్రులే. కానీ ఇప్పుడు ఏదో ఇట్లాంటి కండకావరం పెట్టి మదం ఎక్కి డబ్బు సంచులతోటి అప్పనంగా సంపాదించిన డబ్బులతోటి బీసీల మీద ప్రత్యక్ష దాడులు చేస్తుంటే ఉపేక్షించేది లేదు. అందుకే చెప్తా ఉన్నాం, ఈరోజు మేము అంటా ఉన్నాం, సాకలైలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, షేక్ బందకి కావచ్చు, పండగ సాయన కావచ్చు, సర్దార్ సర్వేపప్పన్న కావచ్చు, మొత్తం బడుగు బలైన వర్గాలు మాకు ఆ రోజు స్ఫూర్తి. ఇట్లాంటి కుహాన కొద్దిమంది దోపిడీ అగ్రకులాలని ఎట్లా ఎదుర్కోవాలో మీకు తెలుసు. మేము నిన్న మొన్నటి వరకు ఎలాంటి చర్చ జరపలే. ఎందుకు అంటే దీన్ని ఏదో మసిపూసి మారడిగా వేసి పాపం వాళ్ళని కొట్టి ఆ పిల్లగాన్ని చంపేసి ఏమన్నా చేద్దాం అనుకుంటున్నామని ఇది మీరు అనిచేది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అగ్గి అవుతా ఉంది, చూస్తూ ఉన్నారు కదా. రెడ్ల పరువు ఇంకా పోతూ ఉంటుంది. మీ పరువు నిలుపుకోగలుగుకుంటే అట్లాంటి పోలీస్ కుక్కలు తక్షణమే సస్పెండ్ చేయాలి అక్కడ డిఎస్పీ గారిని. వాడు ఏం మాట్లాడుతుండు డిఎస్పీ ఇష్టం వచ్చినట్లు. అంటే వీళ్ళే దుర్భాషలు ఆడిర్రు కాబట్టి తిరిగి అంటారు. పాపం నోరు లేని మూగజీవాలు 100 రూపాయలు కూడా టికెట్ పెట్టలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు వీళ్ళ మీదకి మదవెక్కినటువంటి రెడ్ల మీదకి వచ్చిరంటే ఎవడ నమ్ముతారా? కాబట్టి ఇట్లాంటి వాతావరణం ఉంది కాబట్టి తక్షణమే అందరూ కూడా దీని ముక్త కంఠంతో మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఖండించాలి. అంటే ఇంత జరుగుతున్నా కూడా స్థానికంగా ఎంపీ ఉన్నాడు, పార్టీ తరఫున ఎమ్మెల్యే ఉన్నారు, అక్కడ చాలామంది నాయకులు ఉన్నారు. మరి ఎందుకు ఇప్పటివరకు దీనిపై ఇలాంటి స్పందన కావచ్చు, వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేసే విధంగా ఎందుకన్నా వీళ్ళు ఎవరు బయటికి రావట్లేదు? అంటే ఓట్లప్పుడేమో అన్ని కులాలు ఒకటమే అంటారు, ఓట్లు అయిపోయినాక మళ్ళీ వివక్ష అనేది ఎట్లా చూడొచ్చు అంటే ఇదంతా? అందుకే ఓడెక్కినాక ఓడమల్లప్ప, ఓడెక్కినాక బోడి మల్లప్ప అన్నట్టు ఉంది రేవంత్ రెడ్డి సర్కారు. ఆడేవాడు వాడంతా ఆ పరమేశ్వర్ రెడ్డి అనేటోడేమో మాకు రేవంత్ రెడ్డి దగ్గర చుట్టం అంటాడు, ఆ మధుకర్ రెడ్డి అనేటోడు మాకు ఇంకా దగ్గర చుట్టం అంటాడు, ఇంకోటి శ్రీనివాసరెడ్డి మా చెడ్డు దోస్త్ అంటాడు. అందరు రేవంత్ రెడ్డి చుట్టమన్న తర్వాత అక్కడ ఆడ ఎస్పీ డిఎస్పీ పాపం ఇప్పుడు మా మల్లు రవి గారు ఉన్నారు అక్కడ ఎంపీ గారు, ఆయన పాపం ఏం స్పందిస్తలేదు. ఆయన కూడా స్పందించాలి. ఇక్కడ బీసీ కమిషన్ ఉంది, నిరంజన్ గారు మా బీసీ మిత్రులే, వాళ్ళందరూ కూడా స్పందించాలి. మహిళా కమిషన్ ఉంది, మా నేరల శారద గారు బీసీ బిడ్డనే, మహిళా కమిషన్ కూడా స్పందించాలి. మానవ హక్కుల కమిషన్ ఉంది, హైకోర్టులో ఉన్నాయి, రకరకాల ఈ రాజ్యం గొడ్డుపోలేదు. ఇంత పెద్ద యంత్రాంగం ఉన్న తర్వాత రాజ్యాంగ సంస్థలు అవి ఏ ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆ ఖచ్చితంగా స్వచ్ఛందంగానే ఆ ఇన్షర్ట్ తీసుకొని ఎవడైతే రెడ్లు ఉన్నారో మదమెక్కిన రెడ్లని తక్షణం లోపటేయాల బేషరతుగా. లేని పక్షంలో మాత్రం రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం అనుకుంటా ఉన్నారు రెడ్లు మదమెక్కి ఇట్లా బీసీల పట్ల ఇట్లా ఒక వివక్ష చూపిస్తూ విపరీతమైనటువంటి దాడులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తక్షణమే అక్కడ డిఎస్పీని సస్పెండ్ చేయాలి, సర్పంచ్ కానీ బేషరతుగా అరెస్ట్ చేసి లోపడేయకపోతే 24 గంటల్లో, లేకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాం. నీ చుట్టం అయితే చుట్టం కావచ్చు, కానీ నువ్వు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినావు, నీ పదవిని కాపాడుకోకపోతే బీసీల పట్ల ఇట్లనే కోమటిరెడ్డి కావచ్చు, ఆడు భరత్ రెడ్డి కావచ్చు, ఈరోజు పరమేశ్వర్ రెడ్డి కావచ్చు, మొత్తం రెడ్లంతా బీసీల పట్ల ఇట్లా దుర్మార్గంగా వ్యవహరిస్తే ఈ ఎడ్డికాలం కాదు, బీసీలు చైతన్యవంతులైరు. ఎంత కండకావరం ఉంటే ఇంత వాతావరణంలో కూడా మీరు మదమెక్కి మా పైన దాడులు చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అని తెలియజేసుకుంటాం.